సార్ చెప్పండి, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ సార్, అతని గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ, మాట్లాడడం కూడా వేస్ట్. ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నేను ప్యాకేజ్ తీసుకున్నట్టు అసలు ఎక్కడైనా సరే నిరూపించండి, లేకపోతే ఇప్పుడు మీ పార్టీ ఎవరైతే ఉన్నారో వైసీపీని చెప్పుతో కొడతా అంటున్నాడు. ఇంతకుముందు 2014లో ఏం చెప్పాడు, 2009లో ఏం చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడుకి అసలు పొత్తు లేదు, చంద్రబాబు నాయుడు నన్ను అటెండెడ్ మాట్లాడుతున్నాడు, ఉంపుగట్ట అట్టెట్లా అంటున్నాడు కదా, మరి మళ్ళీ వీళ్ళు ఎందుకు కలిసాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే వచ్చే సీట్లు కూడా రావు, అతనికి ఒక్క సీటు కూడా రాదు, ఒంటరిగా పోటీ చేస్తే జాలిపడన్నా వేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు పరిస్థితి. మరి అటు చూస్తే మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన దాదాపు బీజేపీ పొత్తు కూడా ఖరారు, ముగ్గురు ఏకమైన జగన్ పరిస్థితి ఏంది? ఇంకొక 6 ఏకమైనా ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే అంత గట్టి చదువుతున్నాం, సంక్షేమ పథకాలు అలా పనిచేస్తున్నాయి, ప్రజల మధ్యకి వెళ్తున్నాయి, అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్యం కానీ అన్నీ కూడా ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే ఇష్టపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. మళ్ళీ 2024, 2029 కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి ఇప్పుడు చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పవన్ కళ్యాణ్ పార్టీలు స్థాపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 63 నుంచి 150 మంది ఎమ్మెల్యే గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు అలా పార్టీ నుంచి పోటీ కూడా చేయలేకపోతున్నాడు సింగిల్గా? సార్, అతనికి చేత కాదు, పాపం ఏదో యాక్టింగ్ చేసుకునేవాడిని తీసుకొచ్చి అతను కావాలని చెప్పేసి ఇది చేస్తున్నాడు తప్పితే అతనికి అటువంటి ఇది డిపాజిట్ కూడా రాదని మేము విశ్వసిస్తున్నాం. మరి ఒకసారి చూడు, చంద్రబాబు ఈసారి జగన్ కంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు పథకాలు. చంద్రబాబు నాయుడు ఏం చూడాలి, ఆల్రెడీ 35 సంవత్సరాలు ప్రజలందరూ చూసి అలిసిపోయి సొంగబడింది. ఏదన్నా ఒక పథకం చేశాడా, రుణమాఫీ అన్నాడు, దేనికన్నా ఉపయోగపడిందా? పోనీ ఒక పని చేయండి, ఒక మాట చెప్పండి, మీరు ఏదైనా ఒక పథకం చెప్పుకొని అతను నేను ఇదిగో ఈ పథకం ద్వారా నేను ముందుకెళ్తున్నాను, ఒక్క పథకం అమ్మఒడి లాంటిది కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా ఒక పథకాన్ని తీసుకొని ఒక్క పథకం అయినా ఇదిగో నేను చేశాను, నేను వెళతాను ముందుకి అనే పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్గా ఒంటరిగా వన్ సైడే ఓటేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం.